ఒక ఇద్దరు లీడర్స్ ఉన్నారు. ఒకటి హరీష్ రావు, ఇంకోటి ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరు గురించి వీళ్ళిద్దరు ఏమైనా స్కాములు చేసినా, వీళ్ళిద్దరు ఎందులో ఇన్వాల్వ్ అయినా ఏ మీడియా కూడా ఈ ఇద్దరు లీడర్ల గురించి మాట్లాడదు. ఏ మీడియా కూడా ఈ ఇద్దరు లీడర్ల గురించి మాట్లాడదు. ఎందుకంటే ఈ ఇద్దరు లీడర్లు మీడియాని గ్రిప్లో పెట్టుకున్నారు. అంటే అమ్ముడు అయిన మీడియా వీళ్ళిద్దరికి. నువ్వు ఏ శాటిలైట్ ఛానల్కి పో, నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్కి పో, వీళ్ళకి సపరేట్ మీడియా అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడరు. ఎవ్వరు కూడా ఇప్పుడు ఈటెల రాజేందర్ స్కామ్ నేను మొన్న బయట పెట్టినానండి. ఏ మీడియా అన్న చూపించిందా? 5,000 కోట్ల స్కామ్ జరిగింది. ఈ పుణ్యాత్ముడు ఈటెల రాజేందర్ వల్లనే 5,000 కోట్ల స్కామ్ జరిగింది. 5,000 కోట్లు సంపాదించిండు కేవలం సివిల్ సప్లైస్. ఈ రోజున చీకట్ల అడుక్క తింటుందంటే దానికి కారణం ఎవడయ్యా అంటే ఈటెల రాజేందర్. సివిల్ సప్లైస్ మనం చేసిన అప్పుకి మిత్తే కట్టినాం. 1,700 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,700 కోట్ల అప్పు చేస్తే ఈ 1,700 కోట్లకు మనం ఇప్పటివరకు కట్టిన మిత్తి 1,300 కోట్లు. ఈయన కబ్జా చేసింది స్నేహ హ్యాచరీస్ ఏం సొంతది కాదు. దేవాదాయ శాఖ భూముల్ని అన్యక్రాంతం చేసింది. ఉత్తి మాటలు అనుకుంటున్నారా? ఉత్తి ముచ్చట్లు అనుకుంటున్నారా? ఇవన్నీ అత్త 5,000 కోట్లు ఎవడబ్బా సొమ్మది? ఎవడబ్బా సొమ్ము? అట్లాంటి తీసుకొని బీజేపీ కూడా మహాపాపం మూట కట్టుకుంది. బీజేపీ కూడా మహాపాపం మూట కట్టుకుంది. మరి ఆర్ఎస్ఎస్కి మరి మరి ఎట్లా సింక్ అయిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఈ స్కామ్ చేసేటోడట అధ్యక్షుడు అవుతాడట. ఇప్పటికే బీజేపీల లీడర్లు ఉన్న ఇద్దరు లీడర్లు సెంట్రల్ మినిస్టర్లు అవ్వబట్టే. మరి క్యాడర్ని ఎవరు పట్టించుకుంటారా అంటే మొత్తం చుట్టూ తిరిగి చూస్తున్నారు దునియా మొత్తం. ఈయనేమో ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఏమో వలసలతోటి తీసుకొస్తుడు. అంటే ఎవడైతే ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ని నమ్ముకొని బీజేపీని నమ్ముకొని ఎస్ నేను బీజేపీ కోసం, నేను హిందూయిజం కోసం, నేను నా ధర్మం పాటించడం కోసం బీజేపీలో జాయిన్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పదవులు రాకుండా వాళ్ళని పక్కకి జరిపేసి ఈ ఈటెల రాజేందర్ సోకాల్డ్ వాళ్ళ అనుచరులను తీసుకొచ్చి రంగంలోకి దింపుతున్నాడు. అంటే అసలు సుసలైనటువంటి కార్యకర్తలను పక్కన పడేసి ఎవడైతే ఈటెల ఎంబడి తిరిగేటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలకి వలసలకి తీసుకొస్తున్నారు. తద్వారా ఎవరైతే నిజమైన నిక్కాసైన బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు అన్యాయం జరిగింది ఆల్రెడీ. నేనేమంటున్నా, ఏ ఒక్క మీడియా చూపియండి ఈటెల గురించి మాట్లాడిన మీడియా, ఈయన చేసిన స్కామ్ల గురించి మాట్లాడిన మీడియాని చూపియండి. అంత పెద్ద స్కామ్ బయట పడితే కూడా వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలే. అట్లనే హరీష్ రావుకి కేబుల్ నెట్వర్క్ ఉన్నది. హరీష్ రావుకి ఏముంది? కేబుల్ నెట్వర్క్ ఉన్నది. ఈ శాటిలైట్లలో హరీష్ రావు గురించి మనం మాట్లాడితే వాళ్ళు శాటిలైట్ అప్పటి వరకు ఈ తెలంగాణలో కేబుల్ ద్వారా ప్రసారం కాకుండా ఆపేస్తారని చెప్పి వాళ్ళ భయాలు. అండ్ అది కాకుండా నెల నెల ఫండింగ్ పోతుంది. హరీష్ రావు ఈటెల రాజేందర్ అనే ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే మీడియాని గ్రిప్లో పెట్టుకుంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందుకే వీళ్ళ గురించి ఏ మీడియా కూడా మాట్లాడడానికి ముందుకు రారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు నమ్ముకున్నటువంటి మీడియాలో ఎవరైతే సోకాల్డ్ జర్నలిస్టులు ఉంటారో కొంతమంది సీనియర్ మోస్ట్, వీళ్ళని నమ్ముకొని వీళ్ళ పేర్లు చెప్పుకొని విల్లాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మంచి మంచి బిజినెస్లలో సెటిల్ అయిన ఉన్నారు, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మంచిగా సెటిల్ అయిన ఉన్నారు. ఒక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే నేను చెప్పేది, అందరు కాదు. సో ఇట్లా వీళ్ళ గురించి మాట్లాడే దమ్ములు ఏ మీడియాకి లేవు. సో కాల్డ్ వీళ్ళందరినీ కూడా మీడియాని మేనేజ్ చేస్తున్నారు. నేను మళ్ళా ఇక్కడ స్పెసిఫిక్గా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక పెట్టే కొంతమంది పెడతారు అడ్డమైన వాళ్ళు కమెంట్లు, ఏమని మరి నీకు రాలేదు ఆ ప్యాకేజ్ అందుకే నువ్వు మాట్లాడుతున్నావా అని. వాళ్ళు ఇచ్చే తుగ్లక్ ప్యాకేజీలు మాకు అవసరం లేదు, అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రకమైనటువంటివన్నీ కూడా ఏవైతే కాపాడాల్సినటువంటి వాళ్ళు రక్షక భటులు, భారతదేశానికి 4th పిల్లర్ లాంటి వాళ్ళని మీరు మేనేజ్ చేస్తే ఇక తప్పు చేసినోడు చట్టానికి చుట్టమే అవుతాడు కదా. తప్పు చేసినోడు చట్టానికి చుట్టమే అవుతాడు. సో మీరు దీని గురించి ఆలోచించండి. వెనకాల దొంగలు ఎవరెవరు ఉన్నారు, ఏం కథ ఏంది అనేది. ఇన్ఫ్యాక్ట్ నేను అమిత్ షా గారికి మళ్ళా చెప్తా ఉన్నా, అట్లాగే నరేంద్ర మోడీ గారికి నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈటెల రాజేందర్ అనే వ్యక్తికి
బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్లో కనుమరుగైపోతుంది. రోడ్ల మీద కూర్చొని కార్యకర్తలు ఎక్కడి నుంచి అయితే బీజేపీని తీసుకొచ్చి తెలంగాణలో ఫామ్లో పెట్టిర్రో అదే జీరో అయిపోతుంది అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తున్నా. పర్సనల్గా మోడీ గారికి కూడా నేను లెటర్ రాస్తా, పిఎంఓకి, అండ్ అమిత్ షా గారు కూడా రాస్తా నేను డెఫినెట్గా దీని గురించి. సో విత్ ప్రూఫ్స్ ఆల్రెడీ ఎన్నికలప్పుడు టికెట్ వచ్చిన తర్వాత కూడా నేను స్పెషల్ స్టోరీ చేసిన. మీరు అర్థం చేసుకోవచ్చు, ఏ పార్టీలో ఉన్న ఏ నాయకుడి గురించి అయినా నా దృష్టికి వస్తే తప్పకుండా నేను ఆ విషయం చూపిస్తా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏవి కాలేజు చూపించినా లేదా? పార్టీలకు నాకు సంబంధమే లేదు. అది ఎవడైనా ఎక్కడైనా బరాబర్ చూపిస్తాం. ప్రజలకి ఇబ్బంది కలిగించే నాయకులు ఎవడైనా సరే, ప్రజల సొమ్మును ఎంజాయ్ చేసే నాయకుడు ఎవరైనా సరే మా దృష్టికి విత్ ప్రూఫ్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. సో దయచేసి ఇటువంటి వ్యక్తిని మీరు అధ్యక్షుడిగా చేస్తే అంతే సంగతులు అని మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. ఏ రాజా సింగ్కో ఆఖరికి మా రఘునందన్ రావుకి ఇచ్చిన నయమే, లేదా రామచంద్రరావు గారికి ఇచ్చిన నయమే, కానీ ఈటల రాజేందర్కి అసలు భక్తి లేదు, ముక్తి లేదు, ఏం లేదు. మరి ఏముందో ఏమో నాకు తెలియదు. పోనీ సరే భక్తి అక్కర్లేదు, ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కంటే ఇంకా అంతకన్నా ఏముంటుంది? ఒక పార్టీ అంటే నీతి నిజాయితీ ఉందా అంటే అది లేదు. ఒకసారి ఏమో బీసీ అంటారు, ఒకసారి ఏమో రెడ్డి అంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులేమో పక్కన రెడ్డిలని రాస్తారు వెడ్డింగ్ కార్డులలో. ఈయనేమో మళ్ళీ ముదిరాజ్ కార్డు బీసీ కార్డు అని చెప్పి బీసీ కార్డు అంటారు. సో రెండు మిక్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఒక అవసరాన్ని బట్టి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. మరి దీన్ని ఏ రకంగా చూసుకోవాలో, ఏ రకంగా చూసి ముందరికెళ్ళాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. సో దయచేసి ప్రజలారా, అందుకే తీయ మాటలు చెప్పి తీయ కబుర్లు చెప్పగానే దయచేసి నమ్మకండ్రి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.